Good morning to everyone. Before classes వరకు సెకండ్ యూనిట్లో లూపింగ్ స్టేట్మెంట్స్ని డిస్కస్ చేసాము. టుడే we are starting the third unit. In this we have the different topics. దీంట్లో వచ్చేసి ఫంక్షన్స్ అంటే ఏంది, వాట్ ఈజ్ ఫంక్షన్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి, వాట్ ఈజ్ స్ట్రింగ్, వాట్ ఆర్ ద స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అనేది డిస్కస్ చేస్తాము. ఇక్కడ టర్మ్స్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. మీరు దేన్ని ఎలా ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాం, దాని యూజ్ ఏంది అనేది కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకు అంటే అన్ని టర్మ్స్ కొత్త కొత్తగా ఉంటాయి, కొత్త కొత్తగా వస్తాయి కాబట్టి అసలు ఏమంటారు ఏంది అనేది అండర్స్టాండ్ చేసుకోండి. ఇక్కడ వాట్ ఈజ్ ఫంక్షన్, ఫంక్షన్స్ అనే టాపిక్ డిస్కస్ చేద్దాము. ఇక్కడ సింపుల్ గా మనం అర్థం చేసుకోవాలి అంటే, మీరు జనరల్ గా ఫంక్షన్ అనగానే నవ్వొస్తుంది, జనరల్ ఫంక్షన్స్ అని అనుకుంటారు. కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనం ఏంటిది అంటే డెఫినేషన్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ ఫంక్షన్స్ అంటాము. మరి వాట్ ఈజ్ ఫంక్షన్ అంటాం. ఫంక్షన్స్ అనేది ఒక టాపిక్. ఇక్కడ ఏం డిస్కస్ చేస్తాము, లూపింగ్ స్టేట్మెంట్స్ ఒకటి, బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ ఒకటి, నెక్స్ట్ ఏంటివి బ్రేక్, కంటిన్యూ, గో టు జంపింగ్ స్టేట్మెంట్స్ ఒకటి అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయని చెప్పాము సి లాంగ్వేజ్ లో. అదే వేలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫంక్షన్స్ అంటాము. మరి ఇది ఎందుకు డిక్లేర్ చేయాలి, ఇక్కడ చూడండి, డెఫినేషన్, డిక్లరేషన్. డెఫినేషన్ అంటే అది ఏం పర్ఫామ్ చేస్తుంది, వాట్ ఈస్ ద డెఫినేషన్. డిక్లరేషన్ అసలు ఏది డిక్లేర్ చేస్తున్నావు, ఏ ఫంక్షన్ ని డిక్లేర్ చేస్తున్నావు అనే బేసిక్ దాని మీదనే మనం డిస్కస్ చేస్తాం. ఒక ఫంక్షన్ ని నువ్వు డిక్లేర్ చేయాలి, డిక్లేర్ చేసిన తర్వాత దాని డెఫినేషన్ ని డిఫైన్ చేయాలి, అది ఏం చేయాలనో నువ్వే చెప్పాలి. లైక్ సింపుల్ ఎగ్జాంపుల్, ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయాలి అంటే ఆ సాఫ్ట్వేర్ పర్పస్ ఏంది, దాంట్లో ఏం ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అని అంటాం. అలానే ఫంక్షన్ అంటే ఏంటి కూడా, ఇట్ ఈస్ ఆల్సో ఏ కోడ్, ఇట్ ఈస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్. ఫంక్షన్ అనేది స్మాల్ డెఫినేషన్ ఏం చెప్తాము అంటే ఈజీగా అర్థం కావడానికి, పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ ఏ ఫంక్షన్. ఒక లెందీ ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ లో ఎక్కువ కోడ్ ఉంది, ఆ కోడ్ మనకు ఒకేసారి 100 లైన్లు చదివితే అర్థం కాదని దాన్ని ఏం చేస్తాము అంటే ఫంక్షన్స్ లాగా డివైడ్ చేస్తాము. బ్లాక్ ఆఫ్ కోడ్ ని మనం ఒక ఫంక్షన్ లాగా ట్రీట్ చేసుకుంటాం. అలా అయితే ఏమైంది అంటే ఈజీగా వీ కెన్ ఐడెంటిఫై ద ఎర్రర్స్, బగ్స్ ఆఫ్ దట్ పర్టికులర్ కోడ్. దట్స్ వే అంటే ఆన్ దిస్ పర్పస్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ద ఫంక్షన్స్. సి లాంగ్వేజ్ లో ఫంక్షన్స్ ఎందుకు, ద బేసిక్ అడ్వాంటేజ్ కాన్సెప్ట్ ఆఫ్ సి లాంగ్వేజ్ అడ్వాంటేజ్ ఫీచర్, అడ్వాంటేజ్ కాన్సెప్ట్ ఏంటిది అంటే ఫంక్షన్ డిక్లరేషనే. ఇంతకుముందు మనం సెకండ్ యూనిట్ లో డిక్లేర్ చేసిన స్టేట్మెంట్స్ కంటే కూడా ఒక ప్రోగ్రామ్ లో ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయాలి అని అనుకుంటే వీఆర్ యూజింగ్ ద ఫంక్షన్స్. ఇప్పుడు మేజర్ గా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే డిక్లరేషన్ ఆఫ్ ఫంక్షన్, డెఫినేషన్ ఆఫ్ ఫంక్షన్ అనేది కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ చూడండి, సేమ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఫర్ మెనీ మోర్ దెన్ వన్స్ ఇన్ ఈ ప్రోగ్రామ్. ఏంది, సేమ్ లైన్ ఆఫ్ కోడ్ ని మనం ఒక ప్రోగ్రామ్ లో ఒకసారి కాకుండా నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయాల్సి వచ్చింది అనుకోండి, ఇట్ మే లీడ్ టు అన్నెసెసరీ రిపిటేషన్ ఆఫ్ కోడ్. ఎందుకు అంటే ఎక్కువగా మనం రిపిటేషన్ అనేది పర్ఫామ్ చేయొద్దు. ఎందుకు, ఇక్కడ సిస్టమ్స్ లో కూడా చూడండి, రిపిటేషన్ అనేది పర్ఫామ్ చేయొద్దు. ఏంటిది తక్కువ కోడ్ తో ఎక్కువ యూసేజ్, అంటే తక్కువ కోడ్ ఉండాలి, ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉండాలి వేలో మనము ప్రోగ్రామ్స్ డెవలప్ చేస్తుంటాము. తక్కువ లైన్ లో ఎక్కువ రిజల్ట్ ఇవ్వాలి అంటే కోడ్ తక్కువగా ఉండాలి, దాని రిజల్ట్ అనేది ఎక్కువగా ఉండాలి. సింపుల్ ఎగ్జాంపుల్, మనం ఏటీఎం మిషన్ సాఫ్ట్వేర్ ని తీసుకుంటే కనుక, ఏటీఎం మిషన్ లో సాఫ్ట్వేర్ ని ఒకసారి డెవలప్ చేసారు, కానీ యూసేజ్ ఎన్నిసార్లు యూజ్ చేసుకుంటున్నాం, నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసుకుంటున్నాము. అంటే ఒక పర్సన్ ఎన్నిసార్లు చేస్తుండో ఏటీఎం మిషన్ యూసేజ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసిండు, అట్లా ఒకటే చేస్తుండ నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే సాఫ్ట్వేర్ ఎన్నిసార్లు డెవలప్ చేసిరు, ఒక్కసారే కోడ్ రాసిరు, ఒకసారి. ఆ కోడ్ రాయడము యూసేజ్ ఎక్కువ ఉండే ప్రాసెస్ లోనే మనం ఈ సాఫ్ట్వేర్స్ డెవలప్ చేస్తున్నాము. నెక్స్ట్
ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఏంటి మరి రిపిటేషన్ కోడ్ అనేది ఉండొద్దు. రిపిటేషన్ ఉంటే ఏమైతే అంటే బగ్స్ ఎర్రర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ బగ్ మీన్ ఎర్రర్. ప్రోగ్రామింగ్ టర్మినాలజీలో బగ్స్ అంటే ఎర్రర్స్ అంటాయి. అండ్ లెందీ అవుతుంది, ప్రోగ్రామ్ కూడా లెందీ అయిపోద్ది. C language provides an approach to which you can declare and define a group of statements. A declare, define అంటే ఇంట్రడ్యూస్ చేయడం ఆఫ్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇంట్రడ్యూస్ చేసే దాంట్లో దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ ద ఫంక్షన్స్. ఏ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు? ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ని చేశారు. ఇట్ ఈస్ కాల్డ్, ఏదో ఒక నేమ్ ఇవ్వాలి కదా, అండ్ ఇట్ కెన్ బి కాల్డ్ అండ్ యూజ్డ్ వెన్ ఎవర్ రిక్వైర్డ్. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఫంక్షన్స్ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకొని ఫంక్షన్ కి నేమ్ ఇస్తాం. ఆ నేమ్ ద్వారా ఏం చేస్తాం? పర్ఫామ్ చేస్తాము. ఫంక్షన్స్ డిఫైన్డ్ బై ద యూజర్ ఆల్సో నోన్ యాజ్ ద. మరి ఎవరు డిఫైన్ చేస్తారు ఫంక్షన్స్ ని? యూజర్ అవసరానికి, యూజర్ నీడ్ కి. కాబట్టి ఏమంటారు వాటిని? యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. వాటిని ఏమంటారు? యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. ఎవరు యూజ్ చేసుకుంటున్నారు? యూజర్. ఎవరు డిక్లేర్ చేస్తారు? యూజర్. సాఫ్ట్వేర్ ఎవరు డెవలప్ చేస్తారు? పర్సన్. ఎందుకు డెవలప్ చేస్తున్నారు? ఆయన అవసరాలు తీర్చుకోవడానికి. ఆయన ఏం చేయాలి? ఆయనే డిక్లేర్ చేయాలి, ఆయనే అదేం పర్ఫామ్ చేస్తుందో చెప్పాలి. దాంతో యూసేజ్ చేసుకోవాలి. అందుకే ఏమంటారు? యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. డిఫైన్డ్ బై ద యూజర్. కాబట్టి యూజర్ డిఫైన్, మన ఇష్టం వచ్చినట్టు డిఫైన్ చేయొచ్చు, కానీ ఒక ప్రాసెస్ లో, ఒక పద్ధతిలో, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ మనం డిక్లేర్ చేయాలి. దట్స్ వై వీఆర్ డిస్కసింగ్ ద ఫంక్షన్. మరి నీడ్ ఫర్ యూజర్ డిఫైన్, ఎందుకు అవసరం ఏంది మరి? యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేయాలి, ఎందుకు డిక్లేర్ చేయాలి అనేది చూద్దాం. మాడ్యులారిటీ టు యువర్ ప్రోగ్రామ్స్ స్ట్రక్చర్. ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎలా ఉంది ఏంది అనేది మనమే డిఫైన్ చేస్తాము. అది అడ్వాంటేజా కాదా? ఎందుకు మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవచ్చు. ఇట్ మేక్స్ యువర్ కోడ్ రీయూజబుల్. ఒకసారి డిఫైన్ చేసింది ఏం చేయొచ్చు? దీని ద్వారా రీయూజబిలిటీని పర్ఫామ్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. యూ జస్ట్ హ్యావ్ టు కాల్ ద ఫంక్షన్ బై ఇట్స్ నేమ్ అండ్ యూజ్ ఇట్ వెన్ ఎవర్ యూ రిక్వైర్. దాని నేమ్ పెట్టి దాన్ని కాల్ చేస్తే ఫంక్షన్ ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా నీకు ఏ అవసరం ఉంటే అది ఆ వర్క్ దాన్ని పర్ఫామ్ చేసేస్తుంది. అంటే ఏంటి? దానికి నేమ్ ఉండాలి. ఆ నేమ్ తోటి నువ్వు కాల్ చేసావనుకో, కాల్ చేయగానే ఆటోమేటిక్గా పర్ఫామ్ చేసేస్తుంది. స్టేట్మెంట్ అన్నావు, మినీ స్టేట్మెంట్ అన్నావు. మినీ స్టేట్మెంట్ ఎన్నిసార్లు తీసుకోవచ్చు? నెంబర్ ఆఫ్ టైమ్స్. అండ్ విత్ డ్రా అన్నావు, ఎన్నిసార్లు చేస్తూ? నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే ఏంటి? ఫంక్షన్ నేమ్ వేసి విత్ డ్రా అంటే విత్ డ్రానే పర్ఫామ్ చేస్తుంది. ఏంటి? స్టేట్మెంట్ అంటే స్టేట్మెంట్ వేస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ లార్జ్ ప్రోగ్రామ్స్ విత్ థౌజండ్స్ ఆఫ్ కోడ్ లైన్, లార్జ్ ప్రోగ్రామ్స్ ఉందనుకోండి, థౌజండ్స్ ఆఫ్ కోడ్ లైన్ ఉందనుకోండి, డీబగ్ అండ్ ఎడిటింగ్ బికమ్స్ ఈజియర్ ఇఫ్ యూ యూస్ ఫంక్షన్స్. ఎంత కోడ్ అయినా ఫంక్షన్స్ యూజ్ చేసి డెవలప్ చేసావనుకో, ఇట్ ఈస్ ఈజీ టు డీబగ్ అండ్ ఎడిటింగ్ ఈజ్ మోడిఫికేషన్ అనేది ఈజీగా పర్ఫామ్ చేయొచ్చు. ఎందుకు అంటే డివైడ్ చేసేస్తుంది, ఎక్కడ స్టార్టింగ్ ఎక్కడ ఎండింగ్, ఎక్కడ స్టార్టింగ్ ఎక్కడ ఎండింగ్ అని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఈజీగా మనము ఎర్రర్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇట్ మేక్స్ ద ప్రోగ్రామ్ మోర్ రీడబుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. ఏం చేస్తుంది? ఫంక్షన్స్ యూజ్ చేయడం వల్ల ఈజీగా రీడ్ చేయొచ్చు, ఈజీగా అండర్స్టాండ్ కావచ్చు. ఇవన్నీ అడ్వాంటేజెస్, నీడ్ అనుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ ఆల్ ఆర్ ద అడ్వాంటేజెస్ వెన్ వీఆర్ యూజింగ్ ద ఫంక్షన్స్ ఇన్ ద ప్రోగ్రామ్ ఆర్ డెవలపింగ్ ఏ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేయాలి అంటే ఫంక్షన్స్ యూజ్ చేసామనుకోండి, ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎర్రర్స్ తొందరగా దొరుకుతాయి, కోడ్ రీయూజబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఎంత లెందీ కోడ్ అయినా ఈజీగా అర్థమైపోద్ది, ఈజీగా మనం చదవచ్చు. మరి ఎలా, మరి ఏమేమి ఉండాలి? ఏ ఫంక్షన్స్ డిక్లేర్ చేయాలన్నా డిఫైన్ చేయాలి. డిక్లరేషన్, డెఫినేషన్ ఉండాలని. మరి వాటిని ఏమంటారు? డిక్లరేషన్, డెఫినేషన్ ని ఇక్కడ ఏంటిది అంటే ఎలిమెంట్స్ ఆఫ్ ఫంక్షన్స్ అంటాం. వాటిని ఏమంటారు? ఎలిమెంట్స్ ఆఫ్ ఫంక్షన్స్ అంటారు. మరి ఇక్కడ ఎలిమెంట్స్ ఆఫ్ ఫంక్షన్స్ లో ఏమేమి ఉన్నాయి? సింటాక్స్ చూపించారు చూడండి. ఇక్కడ సింటాక్స్ ఏంటి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సింటాక్స్ అనేది మ్యాథ్స్ మీరు చదివి వచ్చారు కాబట్టి మ్యాథ్స్ లో ఫార్ములాస్ ఎలా ఉంటాయో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో సింటాక్స్ అలానే ఉంటాయి. సింటాక్స్ అలానే రాయాలి. మీరు అక్కడ మిస్టేక్ చేస్తే ఏంటిది? ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎర్రర్ లాగా తీసుకుంటది. కాబట్టి ఏంటిది? ఇక్కడ
సింటాక్స్ అంట. ఫంక్షన్ కి డిక్లేర్ చేయాలి అంటే మరి సింటాక్స్ ఫాలో కావాలి. సింటాక్స్ ఏంటిది? సింటాక్స్ ఏంటి అంటే రిటర్న్ టైప్, గుర్తుపెట్టుకోండి వర్డ్స్. రిటర్న్ టైప్ అనేది ఉండాలి. ఫంక్షన్ నేమ్, నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ నేమ్ మనం ఏమంటాం? డిక్లరేషన్ అంటాం. నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ ఏమంటారు? డిక్లరేషన్ అంటాము. నెక్స్ట్ ఓపెనింగ్ బ్రేస్, క్లోజింగ్ బ్రేస్ ఉండాలి. ఓపెనింగ్ బ్రేస్, క్లోజింగ్ బ్రేస్ తో పాటు ఏంటిది అంటే ఇక్కడ ఇదేంటిది? ఈ పారెంథసిస్ అంటారు. ఈ బ్రాసెస్ నేమో పారెంథసిస్ అంటారు. వీటినేమో ఏంటిది? మన ఏంటిది? ఓపెనింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఓపెనింగ్ బ్రేస్ అంటాము. ఇది క్లోజింగ్ బ్రేస్ అంటాము. వీటిని బ్రేసెస్ అనే వీటిని అంటాము. వీటిని పారెంథసిస్ అంటాము. వేరియేషన్ విల్ బి దేర్. ఈ పారెంథసిస్ ఇండికేషన్ ఏంటి అంటే దిస్ ఈస్ ద ఫంక్షన్. ఫంక్షన్ నేమ్ అన్నామా? ఫంక్షన్ నేమ్ తో పాటు అలాంగ్ విత్ ఫంక్షన్ నేమ్ తో పాటు ఏముండాలి? బ్రేసెస్ ఉండాలి. ఈ పారెంథసిస్ ఉండాలి. పారెంథసిస్ ఉంటే దాన్ని ఏమంటాం? ఫంక్షన్ అంటాము. దాన్ని ఏమంటాం? డిక్లరేషన్ అంటాం. దాన్ని ఏమంటాం? డిక్లరేషన్ అంటాము. మీరు మీ నేమ్ రాయాలంటే ఏం రాయాలి? పి డాట్ సతీష్ అంటే ఏంది? పి అనేది ఏంటి? సర్నేమ్. సతీష్ అంటే అర్థమైపోద్ది, ఆటోమేటిక్ గా అర్థమైపోద్ది. ఇక్కడ ఏంటిది అంటే అలానే ప్రతి దానికి కూడా సింటాక్స్, ఫంక్షన్ నేమ్ ఉండాలి, ఏదో ఒక నేమ్ ఉండాలి. దాంట్లో పారెంథసిస్ ఇండికేట్ చేయాలి. మరి దీంట్లో ఇంకేముండాలి? పారామీటర్స్ ఉండాలి. పారెంథసిస్ మధ్యలో ఏముంటాయి? పారామీటర్స్ ఉంటాయి, ఉండవు. అది కూడా ఉంటది. ఉండి డిక్లేర్ చేయొచ్చు, ఉండకుండా డిక్లేర్ చేయొచ్చు. దాని వేరియేషన్ అనేది ఫర్దర్ క్లాస్ లో చూద్దాం. నెక్స్ట్ ఇదేంటిది? స్టార్టింగ్ ఆఫ్ ద బ్లాక్ అంటాం. ఇలా ఓపెనింగ్ బ్రేస్, క్లోజింగ్ బ్రేస్ ఉంది అంటే ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ద బ్లాక్ అంటాం, లేదు బాడీ అంటారు. అనేది బాడీ అంటారు, లేదంటే బ్లాక్ అంటారు. మరి బాడీ ఇదేంటిది? దీని ఇండికేషన్ ఏంటి అంటే ఈ ఫంక్షన్ లో డెఫినేషన్ ని మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఇక్కడ ఉందా? డెఫినేషన్, డెఫినేషన్, డిక్లరేషన్. దిస్ ఈస్ ద డిక్లరేషన్ స్టేట్మెంట్, దిస్ ఈస్ ద డెఫినేషన్ స్టేట్మెంట్. ఆ డెఫినేషన్ ఏంటిది? ఫంక్షన్ బాడీ. అంటే ఇక్కడ ఇచ్చిన నువ్వు ఫంక్షన్ ఉంది, ఈ ఫంక్షన్ బాడీలో ఏం చేస్తావు? ఇది ఏం పర్ఫామ్ చేయాలనో చేస్తావు, అదే ఫంక్షన్ బాడీ అంటాం. ఇదంతా సింటాక్స్. ఇదంతా ఏంటి? సింటాక్స్. మరి ఇందులో ఉన్న కీవర్డ్స్ ఏంటి? ఎలిమెంట్స్ ఏంటివి? కీవర్డ్స్ ఏంటివి అంటే రిటర్న్ టైప్ ఉండాలి, ఫంక్షన్ నేమ్ ఉండాలి, కీవర్డ్స్. నెక్స్ట్ పారామీటర్ లిస్ట్. ఇక్కడ పారామీటర్ 1 టైప్ 1, పారామీటర్ 1 టైప్ 2, పారామీటర్ 2, పారామీటర్ ఇక్కడ బ్రేసెస్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఫంక్షన్ బాడీ. ఇక్కడ ఏంటి? ఫంక్షన్ బాడీ. ఇవన్నీ ఎలిమెంట్స్ అంటారు. అంటే ఎలిమెంట్స్. మరి రిటర్న్ టైప్ అంటే ఏంటి? వెన్ ఫంక్షన్ ఈస్ డిక్లేర్డ్ to perform some sort of calculation or any operation and it expected provide with some result at the end. అండ్ మనం ఏదైనా క్యాలిక్యులేషన్ పర్ఫామ్ చేయాలన్నా ఫంక్షన్ ని డిక్లేర్ చేసినా దాంట్లో ఏదో ఒకటి చేయాలి కదా. నువ్వు స్టేట్మెంట్ అనగానే స్టేట్మెంట్ ఇవ్వాలి. దాంట్లో పేపర్ లేకుండా స్టేట్మెంట్ ఇస్తుందా? ఇయ్యదు కదా. అంటే పేపర్ ఉంటేనే స్టేట్మెంట్ ఇస్తుంది, లేదంటే నో పేపర్ అని ఇస్తుంది. అంటే ఏదో ఒక రిజల్ట్ అయితే ఇవ్వాలి కదా, ఉంటే స్టేట్మెంట్ ఇవ్వాలి. అదే రిటర్న్ టైప్. అంటే ఆ ఫంక్షన్ ఏం పర్ఫామ్ చేసింది? స్టేట్మెంట్ పర్ఫామ్ చేసింది. అదేం చేస్తుంది? ఆటోమేటిక్ గా రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎండ్ ఆఫ్ ద ఫంక్షన్ బాడీ. రిటర్న్ స్టేట్మెంట్ ఎక్కడ ఉండాలి మరి? ఆపరేషన్ అయిపోయినాకనే కాకముందేనా? అయిపోయినాక. ఫంక్షన్ బాడీ ఎండింగ్ ఆఫ్ ద ఫంక్షన్ బాడీలో రిటర్న్ టైప్ ఉండాలి. రిటర్న్ టైప్ స్పెసిఫైస్ ద టైప్ ఆఫ్ వాల్యూ. మరి ఏం వాల్యూ? ఏంటిది? ఇక్కడ సమ్ అన్నావు, 2 నెంబర్లను యాడ్ చేయమన్నావు. యాడ్ చేయమంటే ఏమి ఇస్తుంది? ఇంట్, ఫ్లోట్, క్యార్, డబుల్ డేటా టైప్స్ ని యూజ్ చేసి రెండింటిని యాడ్ చేసి రిజల్ట్ ఇస్తుంది. దాన్ని ఏమంటాం? స్పెసిఫైస్ ద టైప్ ఆఫ్ వాల్యూస్. ఏ వాల్యూ, ఏ టైప్ ఆఫ్ వాల్యూని నువ్వు రిటర్న్ చేస్తున్నావు, అందుకే ఏమన్నారు? రిటర్న్ టైప్. రిటర్నింగ్ వాల్యూ సమ్ టైప్ ఆఫ్ డేటా. దట్ ఈస్. ఇన్ కేస్ యువర్ ఫంక్షన్ డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ. మరి రిటర్న్ చేస్తే రిటర్న్ టైప్ అంటాం. రిటర్న్ చేయలేదు అనుకోండి, ఏం రిటర్న్ చేయట్లేదు అనుకోండి, ఇట్ వుడ్ బి ద వాయిడ్. అప్పుడు ఏమవుతుంది? అది వాయిడ్ అవుతుంది. ఇట్ వుడ్ బి ద వాయిడ్ అవుతుంది. లేకపోతే ఏంది? రిటర్న్ టైప్ అవుతుంది. రిటర్నింగ్ ఎనీ వాల్యూ. ఏది? ఫంక్షన్ రిటర్న్ చేస్తే రిటర్న్ టైప్ వాల్యూ ఉంటుంది. లేదు డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ, డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ, ఏ వాల్యూ రిటర్న్ చేస్తలేదు, అప్పుడు ఏం యూజ్ చేయాలి మనము? రిటర్న్ టైప్ కాకుండా వాయిడ్ అనేది యూజ్ చేయాలి. వాయిడ్ ఈస్ ద డేటా టైప్. వాయిడ్ మీన్స్ నథింగ్.
void అంటే ఏంది నథింగ్ అంటే ఇట్ డస్ నాట్ పర్ఫార్మ్ ఎనీథింగ్ అంటే ఇట్ డస్ నాట్ రిటర్న్ any type of data. It does not return any type of data. That's why we are using the void. This is the return type. Next one. ఇక్కడ రిటర్న్ టైప్ అయిపోయిన తర్వాత ఏంది ఫంక్షన్ నేమ్. ఇంకోటి ఏమని చెప్పాము ఫంక్షన్ నేమ్. ఫంక్షన్ నేమ్ ఏంటిది మనము ఫంక్షన్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. ఫంక్షన్ నేమ్ ఈజ్ అన్ ఐడెంటిఫైర్. ఐడెంటిఫైర్ ఈజ్ నథింగ్ బట్ ద వేరియబుల్స్ నేమ్. వేరియబుల్స్ కావచ్చు కాన్స్టెంట్స్ కావచ్చు ఏవైనా కావచ్చు. స్పెసిఫైస్ ద నేమ్ ఆఫ్ ద ఫంక్షన్. మరి ఏమైతుంది నేమ్ అది ఏ ఫంక్షన్ ఏ నేమ్ అనేది ఎందుకు ఇవ్వాలి ఉండాలి నేమ్ లేకుంటే అది ఏందో తెలియదు కాబట్టి నేమ్ ఇవ్వాలి దాన్నే ఫంక్షన్ నేమ్ అంటాం. ద ఫంక్షన్ నేమ్ ఈజ్ ఎనీ వ్యాలిడ్ సి ఐడెంటిఫైర్ దేర్ఫోర్ మస్ట్ బి ఫాలో ద నేమింగ్ రూల్స్ లైక్. ఇక్కడ ఏంటిది నేమ్ అనేది ఏదైనా ఇవ్వచ్చు మన ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు ఏమంటారు అందుకే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఏంది పారామీటర్ లిస్ట్. పారామీటర్ లిస్ట్ ఉంది చూడండి. ఫంక్షన్ నేమ్ తర్వాత ఏముంది టైప్ 1 పారామీటర్ 1 టైప్ 2 పారామీటర్ 2 అలా నువ్వు ఎన్ని రాయొచ్చు పారామీటర్లు ఎన్నైనా రాయొచ్చు. నీకు అవసరం ఉంటే 2 అవసరం ఉంటే 3 అవసరం ఉంటే 4 వీటిని ఏమంటారు పారామీటర్ లిస్ట్ అంటారు. ఎక్కడ ఉంటది నేమ్ తర్వాత ఉంటది. ఇట్ ఈస్ ఆప్షనల్. ఇట్ ఈస్ ఆప్షనల్. వాట్ డు యు మీన్ దట్ ఆప్షనల్ అంటే ఏంది it is parameter list is optional. What do you mean that optional? May or may not. It is optional. Parameter list ఉంది ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇవేంటిది మే ఆర్ మే నాట్. టైప్ పారామీటర్ 1 పారామీటర్ 2 పారామీటర్ 3 అలా ఎన్నైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇట్ ఈస్ ద ఆప్షనల్. ఆప్షనల్ అంటే మే ఆర్ మే నాట్. మే ఆర్ మే నాట్. మరి దాన్ని ఇక్కడ ఏమంటుండ్రు ఎక్స్ప్లెనేషన్ పారామీటర్ లిస్ట్ అన్నాము. టైప్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఫంక్షన్ ఎక్స్పెక్టెడ్ ఈస్ కాల్డ్. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఎన్ని పారామీటర్స్ కావాలి ఇక్కడ 2 ఇచ్చిన నాకు అవసరానికి 2 లేదంటే 4 ఇవ్వచ్చు లేదంటే 6 ఇవ్వచ్చు. దాన్ని ఎన్ని కావాలి అనేది ఎక్కడ డిఫైన్ చేస్తావు పారామీటర్ లిస్ట్ లో డిఫైన్ చేస్తావు. ఇక్కడ చూడండి ఫంక్షన్ ఎక్స్పెక్ట్స్ when it is called కాల్ చేసినప్పుడు అది ఎక్స్పెక్ట్ ఎన్ని చేస్తుందో అన్ని పారామీటర్స్ మనం ఇవ్వాలి. the parameters in the parameter list receives the argument values when the function is called. నువ్వు ఎన్నైతే డిఫైన్ చేసినావో అన్నిటికీ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు వాల్యూస్ ఇవ్వాలి. ఫంక్షన్ కాల్ చేసినప్పుడు వాల్యూస్ ఇవ్వాలి. అదేంటిది పారామీటర్స్ వాల్యూస్ అయితే అవి రిఫర్ ద ఫార్మల్ పారామీటర్స్. వాటిని ఏమంటారు ఇక్కడ ఎప్పుడైతే నువ్వు కాల్ చేసినప్పుడు అవి వాల్యూస్ ఇస్తుందో అవి ఫార్మల్ పారామీటర్స్ అంటారు. అవి ఫార్మల్ పారామీటర్స్ అంటారు. లేదు అంటే నార్మల్ గా పారామీటర్స్ అంటారు లేదంటే పారామీటర్స్ అంటారు. దిస్ ఇస్ ద ఏంటిది పారామీటర్ లిస్ట్. పారామీటర్ లిస్ట్ అనదర్ ఎలిమెంట్ ఏంటి ఫంక్షన్ బాడీ. ఇక్కడ ఉంది కదా ఫంక్షన్ బాడీ. ఫంక్షన్ బాడీ అంటే ఏంటి డెఫినేషన్ ఆఫ్ ద ఫంక్షన్. డెఫినేషన్ ఆఫ్ ద ఫంక్షన్. మరి డెఫినేషన్ ఆఫ్ ద ఫంక్షన్ అనేది ఉంటది ఎందుకంటే నువ్వు డిక్లరేషన్ ఉంది అంటే కంపల్సరీ డెఫినేషన్ ఉంటది. ఫంక్షన్ బాడీ కంటైన్స్ ద డిక్లరేషన్ అండ్ స్టేట్మెంట్ నెసెసరీ పర్ఫార్మ్ ద రిక్వైర్డ్ టాస్క్. నువ్వు ఏ టాస్క్ అయితే పర్ఫార్మ్ చేయాలని ఒక ఫంక్షన్ ని డిక్లేర్ చేసినవో ఫంక్షన్ నేమ్ ఇచ్చినవో అది ఏం పర్ఫార్మ్ చేయాలి అనేది బాడీలో నువ్వు డిఫైన్ చేయాలి. ఏ టాస్క్ పర్ఫార్మ్ చేయాలి అనేది బాడీలో డిఫైన్ చేయాలి. ఎన్క్లోజ్డ్. మరి బాడీ ఆఫ్ ద ఫంక్షన్ అంటే ఏంటిది ఓపెనింగ్ బ్రేస్ క్లోజింగ్ బ్రేస్ మధ్యలో ఉన్నదాన్ని బాడీ ఆఫ్ ద ఫంక్షన్ అంటారు. ఓపెనింగ్ బ్రేస్ క్లోజింగ్ బ్రేస్ మధ్యలో ఉన్నదాన్ని బాడీ ఆఫ్ ద ఫంక్షన్ అంటాము. నెక్స్ట్ అండ్ కన్సిస్ట్ ఆఫ్ ద 3 పార్ట్స్. మరి బాడీ ఆఫ్ ద ఫంక్షన్ ఏముంటాయి 3 పార్ట్స్ ఉంటాయి. అవి ఏంటివి అంటే లోకల్ వేరియబుల్ డిక్లరేషన్ దాంట్లో వేరియబుల్స్ ఉంటాయి. ఫంక్షన్ స్టేట్మెంట్స్ టు పర్ఫార్మ్ ద టాస్క్. ఒక ఆప్షన్ ఇక్కడ చెప్పినా కదా బాడీ అంటేనే పర్ఫార్మింగ్ సమ్ యాక్షన్ సమ్ టాస్క్ ఇన్సైడ్ ద ఫంక్షన్ అండ్ రిటర్న్ స్టేట్మెంట్ టు రిటర్న్ ద రిజల్ట్. టాస్క్ పర్ఫార్మ్ అయిపోయిన తర్వాత దాని రిజల్ట్ ఉంటుంది కదా ఆ రిజల్ట్ ఏం చేయాలి ఫంక్షన్ బాడీ రిటర్న్ ఇవ్వాలి. దట్ ఈస్ ద రిటర్న్ టైప్ దట్ ఈస్ ఎవాల్యుయేటెడ్ బై ద ఫంక్షన్. మరి అది ఎవరు తీసుకుంటారు ఫంక్షన్ తీసుకుంటది. ఇట్ విల్ బి it will be giving the called function. ఈ ఫంక్షన్ బాడీలో ఉన్న రిజల్ట్ ని ఎక్కడ ఇస్తుంది ఏదైతే దీన్ని కాల్ చేస్తుందో దానికి రిటర్న్ చేసేస్తుంది. దట్ ఈస్ ద ఫంక్షన్ బాడీ. ఫంక్షన్ బాడీ. ఇక్కడ ఇంకొకటి
పారామీటర్ లిస్ట్ తర్వాత సమ్ టైమ్స్ ఇక్కడ ఏముంది, ఎట్ లాస్ట్కి ఏం లేదు, అది 2 అయినా ఉండొచ్చు, 4 అయినా. సమ్ టైమ్స్ ఏం చేస్తాము అంటే పారెంథసిస్ పెడతాం, సారీ, సమ్ టైమ్స్ ఏం పెడతాము అంటే సెమీ కోలన్ పెడతాం. అదే ఇక్కడ స్టేట్మెంట్ చూడండి, నోట్ లో రాశారు, వైల్ డిఫైనింగ్ ఏ ఫంక్షన్ దెర్ ఈజ్ నో సెమీ కోలన్. ఇది ఫంక్షన్ డిక్లేర్ చేసినప్పుడు సెమీ కోలన్ ఏం అవసరం లేదు. ఎప్పుడు ఉండాలి, ఆఫ్టర్ ద పారెంథసిస్ ఇన్ ఫంక్షన్, అన్లైక్ వైల్ డిక్లేరింగ్ ద ఫంక్షన్ ఆర్ కాలింగ్ ద ఫంక్షన్. ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు, బాడీ లేకుండా డిక్లేర్ చేసినప్పుడు వీఆర్ యూజింగ్ ద సెమీ కోలన్. అంటే సమ్ టైమ్స్ ఫంక్షన్ నేమ్ కి పారామీటర్ లిస్ట్ తర్వాత సెమీ కోలన్ ని పెడతాం, అది గుర్తుపెట్టుకోండి, తర్వాత నేను చూపిస్తాను. దాన్ని ఏమంటారు, పారామీటర్ లిస్ట్ ఆర్ డిక్లరేషన్ ఆఫ్ ఫంక్షన్ అంటారు. దిస్ ద స్మాల్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఫంక్షన్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతారు, ఇంకా లెంది ఇంకా ఉంది, అయిపోలేదు, ఇంట్రడక్షనే చెప్పాను ఇక్కడ. ఓకేనా, దిస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఫంక్షన్స్.